ఏందంటే ఏంటో సర్దుతున్నారు. నిన్న నర్మదా పుష్కరానికి వెళ్ళాంట్రా. ఇంకా పిల్లల కోసం ఈ పెద్ద పెద్ద జమఖానాలు లాంటి కార్పెట్స్. అబ్బా బాగుందండి, భలే ఉంది. కార్పెట్స్ తీసుకున్నా. ఏ ఊళ్ళో కొన్నారు? ఇది ఉజ్జయినిలో కొన్నా. ఉజ్జయినిలో బాగుంది. మాల్ మీద ఆగితే ఇంకా టిఫిన్లకి వాటికి దర్శనం ఉంటుంది కదా, దర్శనం చేసుకొని వచ్చే లోపల మేము స్నానాలు చేసి దర్శనం చేసుకొని వచ్చే లోపల టిఫిన్లు రెడీ చేశారు. కాఫీలు టిఫిన్లు. ఈ లోపు అక్కడికే వచ్చారు, టిఫిన్ అక్కడికే వచ్చారు జనాలందరూ. చాలా మంది వచ్చారు. అమ్మేవాళ్ళ బాగుందండి. ఎంత చెప్పారు? ఎంతకి ఇచ్చారు? ఎంత చెప్పారు? 4,500 చెప్పారా? 4,500 చెప్పేసరికి పిత్తరపోయా. ఇంకా నాకు తోచలా. నాకు ఏంటంటే మనకి ఇంట్లో పెట్టుకోవటానికి కూడా కుదరదు. ఇంకా పిల్లలు అంటావా, వాళ్ళు ఈ పెద్ద పెద్ద హౌస్లు కాబట్టి వాళ్ళకి కార్పెట్స్ కావాలనేసరికి ఇంతంత బట్టలు నేను ఎక్కడ పెట్టాలా బస్సులో, ఏంటి ఇదేంటి అని అనుకున్నా. ఇంతకు ఎక్కడ పెట్టారు బస్సులో? డిక్కీలో సైన్ డిక్కీలు ఉన్నాయి. ఆ సైన్ డిక్కీల్లో నుంచి నెట్టేసేసి వాళ్ళే పెట్టారు. వంటోళ్ళే పెట్టేసారు మొత్తం. ఇంకా మనకి ఏ పని లేకుండా. ఎంతకి 4,500 చెప్పారు, మీరు ఎంతకు బేరం ఆడారు? నేను అడగటం 750 అడిగాను. 750 అడిగితే అమ్మో ఇవ్వం అని కూర్చున్నారు. సరే పోనీ. బాగుందా అంటే అసలు కలర్ బాగుంది. ఇంతకీ ఇది ఏ అమ్మాయికి ఇస్తున్నారు? 2 పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి చెరో ఒకటిగా తీసుకున్నాను. వాళ్ళ ఇష్టం, ఏది వాళ్ళకి ఏది కావాలంటే అది. లాస్ట్కి ఎంతకి ఇచ్చాడు ఆంటీ? వాడు నన్ను వదిలిపెట్టలా అసలు. నా వెనకిడితే తిరుగుతా చేస్తా గోల గోల చేశాడు. ఆంటీ ఇంకో రేటు చెప్పు, ఇంకో రేటు చెప్పు అని. నా కూతురు అనే రేటు నువ్వు చెప్పొద్దు, నువ్వేం చెప్పొద్దు, ఏమి చెయ్యొద్దు, అదే రేటు కన్ఫామ్ అంతే. నేను చెప్పిన రేటుకే నువ్వు తీసుకోవాలి. రూపాయి నువ్వు పెంచిన నేను ఒప్పుకోను మమ్మీ అని నా కూతుళ్ళు అన్నాను. అమ్ములు రేటు చెప్పటం లేదు, వాళ్ళు ఇవ్వమంటున్నారు రా అమ్మ, ఏం చెయ్యాలి రా అని. ఆ రేటుకి ఇస్తే ఇవ్వమను, లేకపోతే వదిలేసేసి అని అన్నాను. అంటే కాదు పొద్దు బాగుందమ్మా, చూసింది. వీడియో కాల్ పెట్టి నా కూతుళ్ళకి కూడా చూపించా. చాలా బాగున్నాయి మమ్మీ, చాలా బాగుంది. అసలు చాలా పెద్దది వచ్చింది ఆంటీ. మీరు ఊరిస్తున్నారు, ఎంత రేటో చెప్పట్లేదు మా ఆడియన్స్ కి. మీలాంటి వాళ్ళే కావాలంటే ఊరించి లేదు. మొత్తం వీడియో బతిలాడి లాస్ట్ రేటుకి 1000 రూపాయలకి అడిగారు. అమ్మయ్య చెప్పేశారా మీకు? అమ్మయ్య మన చూసే వాళ్ళందరికి ఇంతకి ఎంత రేటో చెప్పట్లేదే అని అల్లాడిపోతున్నారు. 1000 రూపాయలకి చూడండి ఆంటీ. మా ఆంటీ చూడండి, మా ఆంటీ ఎంత పెద్ద కార్పెట్ తెచ్చిందో. వామ్మో, అసలు నాకైతే చాలా. ఆంటీ మీరు వెళ్ళిన ఊర్లో అమ్ముతారని నాకు తెలియదు అంటే, లేకపోతే నాకు కూడా ఒకటి తెమ్మని చెప్పేదాన్ని. ఎందుకంటే రేపు కొత్త ఇంట్లో మణిదీపవర్ణం చదువుకుందాం అనుకుంటున్నా. అప్పుడు వచ్చిన వాళ్ళకి వేస్తే బాగుండేది కదా. అంటే ఒక్కటి కూడా ఎక్స్ట్రా తేలేదా? అయ్యో తీసుకొచ్చా. ఆంటీ ఎట్లా అండి ఇప్పుడు మరి మాకు కావాలంటే మీరేమో ఇట్లా టెంప్ట్ చేస్తున్నారు, మాకేం తెలీదు. నాకు మీరు ఫోన్ చేసినా నేను ఓకే చేసి అట్లా కొట్లా. అవును, అసలు మాకు తెలియదుగా మీరు ఇట్లాంటివి కొంటున్నారని. ఈ 2,000కి 100 తగ్గించమన్నా తగ్గించమంటే మీరు కాబట్టి 4,500 చెప్తే కావటాన నేను మిమ్మల్ని ఇచ్చేయలేకపోతున్నానండి, వదిలేలాక నేను ఆ రేటుకి ఇస్తున్నాను. మామూలుగా ఇంకోటి బాగుంది. ఇది దేనికి అదే బాగుంది. గ్రీన్ మాత్రం అసలు ఎక్సలెంట్ గా ఉంది. మీరు కాబట్టి 4,500 చెప్తే 1000కి బేరం ఆడారు. మేమైతే 2,000 ఎంతో ఇచ్చేవాళ్ళం. బాగుంది ఆంటీ. ఈ 2,000కి కూడా 100-200 తగ్గించి ఇచ్చా. కాదండి, గిట్టుబాటు కాదన్న. ఇంకా ఎవరెవరు కొన్నారు కార్పెట్లు? అబ్బా మంచి బంపర్ ఆఫర్ కొట్టేసింది భారత ఆంటీ మాత్రం. భారత ఆంటీయా మజాక. ఇంకా ఏంటండి ఇంకేం తెచ్చారు? ఈ దుప్పట్లు తీసుకున్నాను. దుప్పట్లు కూడా చెప్పారు 500-600 చెబితే నా వల్ల కాదు, నేను తీసుకోనయ్యా, మీరు ఇంకో రేట్ చెప్పండి. అంతంత రేట్లు అయితే మేము ఏడబరా ఇస్తాము
అని చెప్పాను. బాగుంది ఆంటీ ఈ పిల్లలకి ఈ రెండు టెడ్డీ బేర్లు దుప్పట్లు వస్తాయి. ఆ. ఈ రెండు రెండు కానీ బెడ్షీట్ మీద అదే బెడ్ మీద బెడ్ మీదకే 6x6 6x6 రెండు వస్తాయా రెండు ఇగో 6x6 అన్నమాట. ఎంత ఇదెంత ఇవి వాళ్ళు చెప్పడం 500-600 చెప్పారు. ఉమ్. చేస్తే ఇంకా రేటు బట్టి 200 కాడి నుంచి మాట్లాడారు. అడిగితే ఇంకా లాస్ట్ అంటే 300కి ఇచ్చారు. ఇది 300 రెండు బెడ్షీట్లు వస్తాయి. బెడ్షీట్లు వామ్మో బెడ్షీట్లు ఆంటీ ఇది కూడా ఎక్స్ట్రా తేలేదు ఒక్కటి కూడా ఇది మీ అమ్మాయి వాళ్ళకేనా ఆంటీ ఆంటీ మాకు ఒకటి ఇవ్వచ్చు ఆంటీ డబ్బులకే అదే డబ్బులు లేకపోయినా నాకు అదేం అభ్యంతరం లేదు. కానీ కావాలంటే తీసుకో దుప్పటి అది నీకు కావాలంటే తీసుకో డబ్బులతో కాదు సంబంధం. మనకి ఏంటంటే పిల్లలకి పనికి వస్తాయిలే. నాకు కార్పెట్లు కావాలంటే ఎందుకంటే బెడ్షీట్స్ చాలా ఉన్నాయి ఇంట్లో అసలు కుదరదు. అవును మీ పిల్లలకి అవును బెడ్షీట్స్ అంటే ఎవరికైనా ఉంటాయి తీసుకొచ్చినట్టు అవునవును అవునవును చాలా బాగుంది అసలు. ఇంట్లో ఇదిగోండి చూడండి గ్రీన్ కలరు ఇదిగోండి అడుగున గ్రీన్ ఇక్కడ మెరూన్ ఇదేమో బెడ్షీట్ కూడా నచ్చింది కానీ బెడ్షీట్స్ చాలా ఉన్నాయి. కార్పెట్లు అంటే ఉండవు కదా. ఇది కూడా అంతేనా ఆంటీ 300 ఇది కూడా 300 డబుల్ వస్తాయి. ఇది మీ అమ్మాయి వాళ్ళకా మీకా అమ్మాయి వాళ్ళకే అన్ని తీసుకున్నాయి. నాకేం తీసుకోవాలా నాకేమో అవసరం ఇంకా పిల్లలకేగా అందుకని నాకు అనేది ఏమో అవసరం లేదు. పిల్లల కోసం తీసుకున్నాను. ఎంత పెద్దదో చూడండి. అవునవును అసలు మనం డబ్బులు పెట్టుకొని పుష్కరానికి వెళ్ళటం కాదు. డబ్బులు అవుతాయని మనం బాధపడతాం కానీ ఆ వెళ్ళి ఆ ఎంజాయ్ చేసిన తీరు 100 సవర్ల బంగారం పెట్టుకున్న తనువు తీరదు. అంత ఆనందం అనమాట. పుష్కరాలంటే మామూలుగా లేదు. అవును అందులో నర్మదా పుష్కరాలు అన్ని పుష్కరాలు వేరంట. నర్మదా పుష్కరాలు సపరేట్. ఇప్పుడు మొత్తం 10 రోజులు ఆంటీ మీరు వెళ్ళింది 10 రోజులు బాగా ఎంజాయ్ చేస్తారా? సూపర్. అసలు మీరు లేకపోతే ఏం తోచలేదు. ఎప్పుడెప్పుడు ఆంటీ వాళ్ళు వస్తారా ఏం తోచట్లేదు అని అనుకున్నాను. ఇంకా కవిత వెళ్ళి నాకైతే ఇంకా చెప్పే పనే లేదు. ఇంకా అస్సలు తోచట్లేదు. ఆలోచించాలి ఆవిడ వెళ్ళే ముందు ఏంటి అమ్మో 2 మనుషులు వెళ్తే 60-70 వేలు అవుతాయి అని చాలా రోజులు ఆలోచించాను. తర్వాత నాకు మళ్ళీ మనసు అనిపించింది నర్మదా పుష్కరాలకి వెళ్తే చాలా ఆనందం. ఆ నర్మదా పుష్కరాలు చూసినా కూడా కళ్ళతో ఎంతో పుణ్యం. అందుకేగా పాపాలు అన్ని మనం చేసిన పాపాలు కర్మలు అన్ని అందుకే మీరు నీళ్లు తెచ్చారుగా చక్కగా మా మీద చల్లారుగా అందరు చూసారు 500 పైనే చూసారు. మళ్ళీ ఈ పిండ ప్రధానాలు అవన్నీ చేసుకున్నాము. అన్ని పెట్టుకున్నాము. అన్ని చేసుకొని హ్యాపీగా సంతోషంగా అంతా చాలా దిగ్విజయ. మా ఆంటీ వాళ్ళు వస్తా ఎక్కడో బెండ తోట దగ్గర కూడా ఆగారు. ఇంకా ఏం తెచ్చారండి? పంచహారతి తీసుకొచ్చాను. అది కూడా పిల్లలకే. ఇది కూడా పిల్లలకే. ఓకే ఓకే ఓకే. పిల్లలకి అనేది నాకు అనేది ఏమీ లేదు. పంచహారతి ఒకటి. పంచహారతి ఇదే ఊరా ఆంటీ? ఆ కార్పెట్స్ ఏమో ఉజ్జయిని ఏదో ఒక ఊళ్ళల్లో తీసుకున్నారు. లక్ష్మీదేవి అమ్మవారు ఊరుంది. అదేంటి కొల్హాపూర్ లో శంకు తీర్థం అని శంకుదీపం 2 తెచ్చారనుకుంటా. 2 తీసుకొచ్చాను. 2 ఇచ్చారు పిల్లలకి. ఆంటీ ఎన్ని నిమిషాలు వచ్చినా మీ ముచ్చట్లు చాలా బాగున్నాయి. ఇప్పటికే 8 నిమిషాలు అయిపోయింది. అవును 2 తీసుకొచ్చాను రా. 2 ఇచ్చారో 1 ఇవ్వటానికి పిల్లలకి. నాకు పిల్లలే లోకం రా. పిల్లలే లోకం ఇంకంతే ఎవరికైనా అంతే. మన పిల్లలే మన తర్వాత ముందు పిల్లలు తర్వాత వాళ్ళు అంటాం. ఇంకా ఏమేమి తెచ్చారు ఊరి నుంచి? కుబేరుది లక్ష్మీదేవిది యంత్రము అయ్యి వచ్చేట్టు ఉండండి. ఓకే ఓకే. యంత్రము కుబేరుడు లక్ష్మీదేవి వినాయకుడు ఈ యంత్రం అయ్యో ఇంటి నిండా ఉన్నాయి దేవుడికి. ఇంకా నాకేం తీసుకోవాలో తోచలేదు. ఇంకా సరే పిల్లలు కొంటాయని 2 ఇచ్చారో 1 తీసుకున్నాను. గొవ్వలు తీసుకొచ్చాను. గవ్వలా? గవ్వలు నిన్న ఉజ్జయినిలో తీసుకొచ్చాను. పూజ కూడా చేసేసారు? పూజ కూడా చేసి నిన్న వచ్చారు, ఈ రోజు పూజ చేసేసారు. నిన్న పూజ చేసుకున్నాను. నిన్న పెట్ల వాళ్ళ అక్షయ తృతీయ అన్నారని చేసుకొని అక్షయ తృతీయ రోజు ఆంటీ గవ్వలతో పూజ చేశారు. సూపర్ ఆంటీ. అది ఇంకా ఏమేమి తెచ్చారు? గొలుసులు అలాంటివి ఏమైనా తెచ్చారా?
ఆంటీ కార్పెట్స్, దుప్పట్లు, పంచహారతి చూపించారు. ఇంకా ఏమైనా తెచ్చారా? శంకు దీపము అవి చూపించారు. ఇంకా ఏమైనా తెచ్చారా ఊరెళ్ళి? గాజులు. గాజులు, ఈ గాజులు వేయించుకున్నారు. ఈ గాజులు వేయించుకున్నా. ఏ ఊర్లో? కొల్హాపూర్ మహాలక్ష్మి. ఆంటీ గొలుసులు ఏం రాలేదా? గొలుసులు తీసుకొచ్చాను. ఇదిగోండి ఆంటీ ఒకేసారి ముందుగానే ఆంటీ వీడియో చేసుకుంటానంటే అన్నీ పెట్టేసింది. ఆంటీ ఏమేమి కొనుక్కొచ్చిందో అన్ని చాక్లెట్లు కూడా కొనుక్కొచ్చింది వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి. ఇదేమో ఆల్రెడీ చూపించాము. ఇదిగోండి చూడండి ఎన్ని గొలుసులు తెచ్చిందో. ఆంటీ కలెక్షనే కలెక్షన్. ఆంటీ వీటి గురించి చెప్పేశారు, దీని గురించి చెప్పేశారు. ఇవేమో చాక్లెట్స్ జల్లీలాగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో దాని గురించి చెప్పండి ఆంటీ. ఇవేంటి ఆంటీ? కొబ్బరి బొండాలు. ఇవి ఇంట్లో దీపారాధనకి పెట్టుకుంటే చాలా మంచిదంట. ఎట్లా వెలిగిస్తారు? వెలిగించడం కాదు, ఇంటి మందిరంలో పెట్టుకోవటమే. ఒక్కొక్క కాయ మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవటం. ఒక దేవుడి పట్టానికి ఎలా అయితే పూజ చేస్తామో అలా. లేదా మనం గల్లా బేరవాళ్ళు ఉంటాయి కదా, బేరవాళ్ళలో ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. దీన్ని ఏదో అంటారండి, ఏదో పేరుంది, ఏదో పేరుంది. కవిత చెప్పింది మొన్న ఈ మధ్య. సరే మళ్ళీ అడుగుదాంలే తర్వాత. ఈ గాజులు ఊళ్ళో కొనుక్కున్నారా? అక్కడ ఉజ్జయినిలో తీసుకున్నాం. ఉజ్జయినిలో. ఓకే, చాలా బాగున్నాయి. ఇదేంటి సీసా? ఇది డ్రింక్ తాగటానికి తీసుకుంది. తాగలేదా? తాగాము రెండో తాగుదామంటే నచ్చలా. అందుకని ఊర్లో ఒకళ్ళకి ఇద్దామని అట్టి పెట్టాను. వచ్చి ఏ ఊర్లో కొన్నారు? గుర్తులేదు. ఏంది, ఎన్ని ఊళ్ళు వెళ్ళారు అంటే? 10 రోజులు మొత్తం? 10 రోజులు 25 ఊళ్ళు వెళ్ళాము. 25 ఊళ్ళు వెళ్ళారు. ఆ 25 ఊళ్ళలో ఏ ఊరు అమ్మా? ఏ ఊర్లో డ్రింక్ అమ్మా? నువ్వు నాకు చెప్పమ్మా. ఈ డ్రింక్ కొన్న వాళ్ళు ఎవరైనా తెలిస్తే ఏ ఊరో చెప్పండి. బాగుంది, కలర్ బాగుంది ఆంటీ. ఇది బాగుంది ఆంటీ. నెక్ సెట్ ఒకసారి పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే ఏదైనా బాగుండిద్ది. నాకన్నా ఏం కాదు, మీరు నేను నల్లటి దాన్ని. ఏం కాదు, బాగుంటాయి చెప్పు. మీరు ఈ వయసులోనే ఇట్లా అన్ని మెయింటైన్ చేస్తే సూపర్ గా ఉంటారు. నేను ఎప్పుడు అంటాం, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కూర్చొని భారత్ ఆంటీ అంటే భారత్ ఆంటీ అనుకుంటాం. మ్యాచింగ్ వేయడం కానీ లేదమ్మా, ఈ మధ్య తగ్గిపోయింది. సూపర్ ఆంటీ. ఈ బ్లూది అయితే మ్యాచింగ్ కూడా అయ్యేది ఆంటీ. ఇది కూడా పెట్టుకొని చూపించండి. అదిగోండి చూడండి ఆంటీ. రేట్ గుర్తుందా? ఎంత రేట్? రేట్ 150 రూపాయలు. సూపర్ ఆంటీ. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకోటి ఆంటీ ఈ బ్లూది కూడా పెట్టుకోండి ఆంటీ. ఒకటే మోడల్ అయినా కానీ బాగుంది కలర్. మీరు అందుకే ఇట్లా గొంతు ఏంటంటే అందరు ముత్యాలు అవి ఇవి తీసుకుంటున్నారు. ఆ ముత్యాలు నాకు చాలా ఉన్నాయి కానీ ముత్యాలు తీసుకోవాలి. ఇట్లా సింపుల్ సరి చేసుకోండి. ఇట్లా ఎక్కువ వచ్చి ఇదిగో చూడండి భారత ఆంటీ. ఆంటీ ఫుల్ స్టైలిష్ గా ఉన్నారు. మామూలుగా నిజంగా బాగున్నాయి అన్ని. అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు బాగుంది అంటే ఏం చేయాలి? ఇది నేను లాక్కోవాలా? తీసుకురావులే, నాకేం పర్వాలా, ఇబ్బంది అయితే నేను పెట్టుకొని చూపిస్తాను, మీరు నన్ను వీడియో. ఓకే, లాస్ట్ లో నేను కూడా పెట్టుకొని చూపిస్తాను. అప్పుడు ఆంటీ నన్ను వీడియో తీసింది. మేమిద్దరమే ఉన్నాం, ఒకరినొకరు తీసుకోవాల్సిందే. అంతే. ఈ అన్న ముత్యాలు కూడా చాలా బాగుంటాయి. బాగుంది. అవేంటంటే 4 ఒరిజినల్ ముత్యాలు. అందరూ అన్న మామూలు పిచ్చి పిచ్చి ఇవి తీసుకుంటా చేస్తా ఉన్నారు. ఇంకా నాకు ఒరిజినలే తీసుకోవాలనిపించేసరికి రేట్ పెంచైనా బాగా తీసుకున్నాను. ఇది ఎంత పడింది ఆంటీ? ఇది వచ్చేసి 550 దాకా పడింది. 550. బాగుంది. ఒరిజినల్ క్వాలిటీ. ఒరిజినల్ కోసం ముత్యాలు. ఈ క్రిస్టల్స్ వేరే ఇవి తీసుకున్నాను. అవి కూడా రేట్ కాస్ట్ ఇయ్యాను. ఇదిగోండి చూడండి భారత ఆంటీ కలెక్షన్ ఎంత బాగుందో. మీకన్నా రా బంగారు తల్లి. అబ్బా మేమేముంది ఆంటీ, మోటుగా ఏం కాదు. ఫుల్ ట్రెండీగా తీశారు, చాలా బాగున్నాయి. గొలుసులు ఏంది, కార్పెట్స్ ఏంది. నాకైతే ఆ కార్పెట్స్ నిద్రపోయిన కళ్ళకి వచ్చేటట్టు ఉన్నాయి. అసలు ఒక్క ఫోన్లో మాట్లాడినా మీరు ఫోన్ చేసినా కూడా మేము చూడాలి అని అంటాం. మేమేం కొనమని చెప్పాం. ఇక్కడికి వచ్చినాక చూస్తే బాగుంది కాబట్టి మాకు అంటున్నాం. కానీ బాగుంది ఆంటీ. ఇది కూడా మ్యాచ్ అయిందే కలర్. బాగుంది. వేరే కలర్గా ఉంటుంది. ఈ కలరే డిఫరెంట్. అవును, అది ఎలాదో అది పచ్చల్లోనే లైట్. ఇది లెవెండర్. ఇది ఎన్ని రకాల. ఇది సింపుల్ గా ఉంది. అట్లా ఒక్కొక్కటి ఒక్కో రకం తీసుకున్నాం. ఇదిగోండి ఆంటీ, ఇది